నేను కూడా తాడేపల్లిగూడెంలో ఉండిపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. అలాగే నువ్వు రాజమండ్రిలో ఉంటే రాజమండ్రికి పరిమితం అవుతున్నావు. అలా కాకుంటే ఈ రోజున ప్రపంచంలోని అంటే నీ వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవిర్నెస్ తీసుకొని ఒక్కరు వీడియో చూస్తున్నారు అనుకో, ఆ ఒక్కరు ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకో, నలుగురులో ముగ్గురు జబ్బు ఉంటుంది. ఏదో ఒక జబ్బు, షుగర్ కానీ, వెయిట్ లాస్ కానీ, సోరియాసిస్ కానీ, థైరాయిడ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అతనికి కనెక్ట్ అవుతున్నావు కదా, అతను ఏం చేస్తున్నాడు, నీ వీడియోలు చూడు కావాలితే వెంటనే ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ లావుకున్నా, నువ్వు లావుకున్నావు కదరా, ఇతను తగ్గుతున్నాడు, నీ వీడియో అలాగే వెళ్ళింది చాలా మందికి. ఇంట్లో వాళ్ళు కూడా ఏదో వెళ్ళాడే ఉప్పుకుంటూ వెళ్ళిపోయాడు కానీ 10 రోజులు అలాగే ఉప్పుకుంటూ వచ్చేస్తాడు అని అనుకున్నారు. లేదు బాగుంది, నువ్వు బాగా తగ్గుతున్నావు, అక్కడ బాగానే చేయగలుగుతున్నావు, ఫుడ్ కూడా మేము చూస్తున్నాం కదా వీడియోలో, చాలా బాగుంటుంది, ఇంకా మేమే వచ్చామా నీతో పాటు అంటున్నారు. అది వచ్చేస్తే ఇంకా మంచిది, మనకి అందరూ కలిసి ఉంటారు. ఇది ఆరోగ్య డైట్ లో జాయిన్ అవుతున్న వాళ్ళు కానీ, దీనికి రథసారులతో కానీ పనిచేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. నా వెనకాల చాలా మంది ఉన్నారు, డాక్టర్లు కానీ, సైంటిస్టులు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా మన ఆహార విధానాన్ని పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఆహారం మాది, ఆరోగ్యం ఏది, ఆరోగ్య డైట్.